వెలుగులాంటి చీకటిని పారద్రోడమే జ్ఞానం అంటే. అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9 పార్ట్ 2లో ఉన్నాం. అలాగే జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. జ్ఞానం అంటే అజ్ఞానం తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞాన స్వరూపమే కానీ అతడు జీవుడని, శరీరమే తనని తలచి సుఖ దుఃఖాలకు కర్మబంధాలకు లోనవుతాడని, జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుందని మాటలకు ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలుల్లో గుచ్చుకున్న ముళ్ళులను మరో ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్టు గురువు తన బోధనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది. తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురువుని ప్రాశస్త్యం తెలిపేందుకు కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడు సాయి అలా అడగడానికి కారణం మేమిటి? సకల శాస్త్రాలమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు. ఈ శ్లోకంలో చెప్పినట్టు శ్రీకృష్ణుడు పరిప్రశ్నలు వేయడమే. నానాసాహెబ్ను అనేక రీతులు ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలానో సాయి తెలిపారు. ఈ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవతత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించిన చాలన్నప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని, అలాగాక దేవతలను మాత్రమే ఉపసించేవారు ఆ పుణ్యం ఉన్నంత కాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మయే తనైన గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్యకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానమును చీకటి, రువు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగు చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వేలుకెందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించడం బ్రహ్మజ్ఞానానికి మాత్రమే విలువ అవుతుంది కానీ అజ్ఞుడైన సామాన్యులకెలా సాధ్యం? అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు, శ్రీకృష్ణుడు మొదలుగాను సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. కానీ ఈ ప్రపంచంలో సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరైన మార్గమేదో సాయి తెలిపారు. కుషబాగు అనే టీచర్ ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దానివలన అతడు కోరగాను పండ్లు, మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిని అతని చేతిలోకి వచ్చేవి. అది చూచి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వీటిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనికి ఇక నుంచి బాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుషబాగు 1909లో షిరిడీ చేరాడు కానీ బాబా అతనిని మసీదులోకి రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వను పట్టుపట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటి నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని కనుక అవి అమాయకులకు అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని
ఆయన చెప్పారు. అతనిని చూసిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని సాటి వారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరి విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురుచరిత్ర 108 పారాయణాలు చేయించాకనే అతనిని ఈ క్రింది రీతిని అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కుశబాహు ఉపవహిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారిని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కంద అంటే ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. అతడు దిక్కు తోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరు చెరుకుని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులు పిలిచి, ఈ సద్గురు బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని గెలిచేశారు. అతడు తనను బాబా ఆశీర్దిస్తుంటే ఉల్లి తిన్నానని ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించాక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాలు ముక్కలు ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుశబాగు అదే మంచి అవకాశం అని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుచిష్టంగా తినేశాడు. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూచారు కానీ అతడు వినలేదు. అతడి భక్తి శ్రద్ధలను ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కోరాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురు చరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణ కుశబావును పవిత్రుణ్ణి చేసి సద్గురు కృపకు పాత్రుని చేసింది. సాటేకు హేమత్ బంతు కూడా అతి శ్రేయస్సు అయిన ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగవదూత, నానే మహారాజు వంటి వారెందరికో ఈ గ్రంథం పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురు కృపకు పాత్రుడు చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణుడైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం ఒక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్య లీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తపిస్తూ గంగాపురం చేరాడు. అతనికి అక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహస్వామి సరస్వతి స్వప్న దర్శనం ఇచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధియోగిగా ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురు చరిత్ర చెప్పాడు. శ్రీ గురు చరిత్రకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు సూచన తెలపడమే జరిగింది. సాధకులు నామధారకులను మొదట శ్రీ దత్తావతారమైన సద్గురువుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలల గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయులందరూ అనుభవం ఇలానే ఉన్నది. సూఫీ సంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తను ఆశ్రయించవలసిన గురువెవరు తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు విషయం వారికి స్వప్నంలో చెబుతాడు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కూడా వెనుక జన్మల్లో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనం ఇచ్చాకనే వారి షిరిడీకి ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారు. శ్రీ సాయి సందర్శనము అనే అధ్యాయంలో గమనించాము. అందుకే శ్రీ సాయి భక్తులు గురుచరిత్ర పారాయణ ఎంతో ముఖ్యం. అలానే సాధకుడు యోగాభ్యాసిస్తుంటే దురదృష్టి లభించింది. దూరాన తన యంత్రాశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా ఎందుకు వేష ప్రదర్శనలు చూస్తావు, నేనెప్పుడు అలా చేయను, అదెవరికి తగదు అన్నారు.
ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేశ్య వృత్తి. అట్టి సాధకును భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతని లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయ, బ్రహ్మము మొదలుగా పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యులకు అవి నిరుపయోగమగా అహాన్ని పెంచుతాయి గాడ. సామాన్యంగా ఎంతో చిన్న పని మంచి విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానత్వాన్ని అలవరుచుకోవడమే ధర్మమని, దాన్ని సాధించాకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండు చెడతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తికి నుండి మధ్యలో రాలిపోకుండానే మరు జన్మలో దుఃఖం కలుగకుండాను వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాము. ఒకసారి అంజవేన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు సగుణమేరి నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వారిద్దరు సాటి వారి దోషాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత మధురదాస్ మసీదుకు వెళ్ళగానే బాబా చికాకుగా ఏమిటి సగున్ అంటున్నాడు, ఏ సగున్ ఏదో అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకి ఎంతో బాధగా కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము, దానిని ఆసక్తిగా వినడమే కాదు, దుస్సంగాత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యమహపరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదాలు కల్పించి వారి మనసు విరిచాలని తలచాడు. తర్వాత అతడు బాబా లిండికి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పంది అతన్ని చూపి, అది మలం ఎంత ప్రీతిగా తింటుందో చూచావా? సాటివారి గురించి అపవాదాలు కల్పించడం లాంటిదే. క్రమంగా మానలను సాటివారి ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడి యాత్ర వలన కూడా మనకేం ప్రయోజనం అన్నారు. అందుకే క్రీస్తు ఇతరుల దోషాలెంచుకు, ఎంచితే భగవంతుడు నీలోపై ఎంచుతాడు అని సాటి వారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. పక్కవాడి నలుసు తీసే ముందు నీ కంటిలో ధూళాన్ని తొలగించుకో అన్నారు. ఇతరుల మనసులో కూడా ద్వేషించకూడదు. హత్య, అశక్తిత్వము, రుణము వీటి ఫలితము అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజు ఒక భక్తుడు రవ్వ కేసరి ప్రసాదం పంచుతున్నాడు. వేరొక భక్తుని ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండటం వల్ల ప్రసాదం తీసుకోలేదన్నాడు అతడు. అప్పుడు సాయి, ఇచ్చేది ఇవ్వబడదే, పుచ్చుకునేది ఎవరు? అంత ఒక్కటే, ఎవరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెప్పబసప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మ సాయి సన్నిధి లభించిన పరాస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి. ఇంతటితో శ్రీ సాయి అధ్యాయం 9లో పార్ట్ 2 అయిపోయింది. ఇంకా చాలా ఉంది. పార్ట్ 2 కూడా పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.